హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మనం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అంటే రాజకీయాల్లో విధ్వంసము, ఈ గూండాలు రౌడీలు ఎలా సృష్టిస్తారు, ప్రజలను లేకపోతే ఒక సిటీనో ఒక ఏరియాలో వాళ్ళ కబ్జాలోకి తీసుకొని ఎలా భయభ్రాంతులకు గురి చేసి రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు అనేది మనం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఒక పెద్ద పేరు మోసిన రౌడీ ఉంటే ఆ రౌడీ వెళ్ళి ఈ రాజకీయ నాయకుడి రాజకీయ ప్రయోజనాల కోసము ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసి ఆ లక్ష్యాలను నెరవేర్చుతాడు అనేది ఈ సినిమాల్లో చూస్తుంటున్నాం. ఈ కొన్నిసార్లు మనకు చాలా అసంబద్ధంగా, అసలు ఫార్ ఫ్రమ్ రియాలిటీ అన్నట్లు ఉంటాయి. అంటే తన్నడము, లాక్కుపోవడము, కిడ్నాపులు చేయడము, బంధించడము, ఇవన్నీ చూస్తుంటాం. కానీ అది రియాలిటీలో కూడా జరిగింది. గత 4 రోజులుగా మనం తిరుపతిలో ఏం జరుగుతుందని చూస్తే ఆ సినిమాల్లో చూపించిన దానికి ఏమాత్రం తక్కువ కాకుండా అంతకంటే ఒక 4 ఆకులు ఎక్కువే చదివినట్టు వీళ్ళ నిర్వాకం ఉంది ఇక్కడ. అసలు మొత్తము 48 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 47 వైసీపీకి ఉన్నాయి. ఇట్స్ ఏ కేక్ వాక్. అంటే డిప్యూటీ మేయర్ ఎవరు ఎన్నిక అవుతారు అంటే చిన్న పాలు తాగి పిల్లల్ని అడిగిన కూడా చెప్తారు ఖచ్చితంగా ఈ మెజారిటీ 47 మంది ఉన్న వాళ్ళకి అవుతుందని చెప్పి. కానీ విచిత్రం ఏంటంటే దాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారు ఒక ఓటు తేడాతో. అది ఎట్లా పోగొట్టుకున్నారు? ఈ రాజ్యాంగబద్ధంగా ఈ సభ్యులే స్వచ్ఛందంగా అవతల పక్షానికి ఓటేశారా అంటే కాదు. ఇదంతా ఇంకా అధికార బలం యూజ్ చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, వాళ్ళను ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసినట్టు ఆ బస్సులలో ఎత్తుకుపోయి ఎక్కడో దాచిపెట్టడము, కొట్టడము, భయపెట్టి ఏదో విధంగా చేసి మొత్తం ఓట్లు అయితే వేయించుకున్నారు. ఈరోజు ఆ లేటెస్ట్గా వీడియోలు చూస్తే 4 కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరికి వచ్చేసి ఏడుస్తూ సారీ చెప్పారు. ఇట్లా వీళ్ళు భయపెట్టడం వల్ల, అధికార పక్షం వల్ల భయపెట్టడం వల్ల మేము తలొగ్గి వాళ్ళకు ఓటేయాల్సి వచ్చింది. కానీ లేకపోతే మా నాయకుడు ఎప్పుడైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటే ఉంటాము అని. ఇప్పుడు ఒకటే సూటి ప్రశ్న, అసలు ఇక్కడ డెమోక్రసీ అనేది ఉందా లేదా? మొన్నటిదాకా లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచేసి రాష్ట్రాన్ని అంతా అతలాకుతలం చేశాడు, మొత్తం బీభత్సం సృష్టించాడు అని చెప్పి మా స్టేజ్లు ఎక్కేసి బస్సులు ఎక్కేసి ఎక్కడ 4 జనాలు కనిపిస్తే అక్కడ వెళ్ళి మైకులలో అరిచి తోడలు కొట్టుకొని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిందే రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది ఏ రాజ్యాంగం అనుకోవాలి? మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అసలు దాన్ని దాటిపోయింది. ఇంతకు మించి ఇంక మన ప్రజాస్వామ్యంలో చేయడానికి ఏం లేదు. అంటే ఒక 48 సీట్లలో 47 మంది గెలిచిన తర్వాత కూడా ఆ పక్షం వాళ్ళు ఆ స్థానాల నుండే అధ్యక్ష స్థానాలని కానీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కోల్పోయారంటే ఇంక అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని ఎలా అనుకోవాలి? ఇదంతా నియంత్రిత పోకడలే. అంటే మనం కింద పడినా మందే పై చేయి కావాలి, మనకు సంఖ్యాబలం లేకపోయినా కూడా మొత్తం హస్తగతం చేసుకోవాలి ఆ కార్పొరేషన్ అన్నట్లుంటే ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు? మరి ఈ మాత్రం దానికి వీళ్ళు అవతల పైన అంత అరచి గోల పెట్టి ఆరోపణలు చేసి ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు తాడిపత్రిలో ఇలాంటిదే నెక్ టు నెక్ ఫైట్ జరిగింది టీడీపీకి వైసీపీకి తాడిపత్రి మున్సిపాలిటీలో. అప్పుడు నేరోగా జెసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. అప్పుడు ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను అయ్యాను, లేకపోతే వేరే వాళ్ళు అయితే మా పార్టీ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళే గెలిచేటోళ్ళు, ఆయన కాబట్టి ఫెయిర్గా చేసి గెలిచారు అని చెప్పి. మరి ఆ స్ఫూర్తి ఇప్పుడు వీళ్ళకి లేదు. అలాంటి దాన్ని పట్టుకునే వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇంకా మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మేము వచ్చిందే మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేయడానికి. మన వైఎస్ జగన్ అన్ని శాఖల్ని, అన్ని రాజకీయ వ్యవస్థల్ని, మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసాడు అని చెప్పి పొద్దున్న లేచిన నుంచి వీళ్ళు మైకులు పట్టుకుని అరిస్తే వీళ్ళ మీడియా వాళ్ళంతా అంతా వండి వార్చేసి రకరకాల న్యూస్ అంతా జనాలను ఎత్తినేశారు.
ఇప్పుడు వీళ్ళంతా దీన్ని ఎలా సమర్థించుకుంటారు? లేకపోతే ఇదే రాజ్యాంగం, ఇదే మన డెమోక్రసీ అని చెప్పి కొత్త సూత్రాలైనా రాస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏదైనా కూడా వీళ్ళు చేసిందే సరైనది, మేము చేసిందే కరెక్ట్, అవతలోడు ఏం చేసినా రాంగ్, వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు కుకప్ స్టోరీస్ రాసుకుని వచ్చి అది సరైన పనే, అలా చేయకపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయేది. అంటే అప్పట్లో వెన్నుపోటుకు ఏం చెప్తారో ఇప్పుడు కూడా అదే చెప్తారు. కాలం మారిన, తరాలు మారిన, వీళ్ళు చేసే అకృత్యాలకి జస్టిఫికేషన్లు మాత్రం మారవు. సేమ్ టెంప్లేట్లో అదే విధంగా వండి మార్చేసి జనాలను ఏదో మభ్యపెట్టాలని చూస్తారు. ఇది అసలు ఒక సిగ్గుమాలిన పని అసలు ఈ తిరుపతిలో చేసినది. మరి పెద్ద పెద్ద నాయకుల స్ఫూర్తితో నేను వచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి అడిగిదని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమర్థిస్తాడు? ఇప్పుడు వీళ్ళని కూడా సారీ చెప్పమని చెప్పి బహిరంగంగా డిమాండ్ చేస్తాడే ఏంది లోకేష్ని కానీ లేకపోతే చంద్రబాబుని కానీ? ఇది తప్పు, మనం చేసింది మనం క్షమాపణ చెప్పి చేతులు దులుపుకోవాలి, అల్టిమేట్ సొల్యూషన్ అదే అని చెప్పి ఏమన్నా చెప్తాడా మరి? అసలు చూస్తుంటేనే ఇంత ఘోరమైన పనులు రియాలిటీలో కూడా చేస్తారా అనిపిస్తుంది. వీళ్ళు ఇలా ఉంటే అటుపక్క వైసీపీ వాళ్ళు ఇంకా దారుణం. వాళ్ళు ఏదో మన్ను తిన్న పాములాగా ఉన్నారు తప్ప రిటాలియేషన్ కానీ ఫైట్ కానీ అసలు ఏం లేదు అసలు. అంటే వాళ్ళు ముందే మెంటల్గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. పోతే పోనీ ఈ సీట్ మనకి ఎలాగ దక్కేటట్లేదు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా ఎలాగైనా డెడికేషన్తో ఉన్నారు, దక్కించుకోవాలి ఈ డిప్యూటీ మేయర్ పదవిని, ఇంకా మనం ఫైట్ చేయడం లేదు, వేస్ట్ అని చెప్పి అనుకున్నారో ఏంటో మరి తెలియదు. అదే లోకల్గానే భూమన వాళ్ళ ఫ్యామిలీ ఫైట్ చేసినారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నాయకులు కానీ ఎవరు కూడా పెద్ద యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు ఇందులో. ఏదో అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్ప క్షేత్రస్థాయికి వెళ్ళి వీళ్ళు కార్పొరేటర్లను సంరక్షించుకోవడం కానీ ఇలాంటివి ఏం లేదు. మరి ఇది ఇది వ్యూహాత్మకంగా ఉన్నారా, లేకపోతే ఇది అలసత్వమా, వ్యూహాత్మక తప్పిదమా, ఏం తెలియలేదు. అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మరి ఇంత బంపర్ మెజారిటీ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ని గెలిపించుకోలేకపోతే ఇది చేతగానితనం అవుతుందని వీళ్ళు ఎందుకు అనుకోవట్లేదు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి రేపొద్దున అటుపక్క మీడియా అది సరైనదే అని చెప్పేసి ఇంకా స్టోరీలు రాస్తారు ఇప్పుడు. ఎందుకంటే రేపు ఎవరికైతే వీళ్ళు ఓట్లు వేయించుకున్నారో ఆ కార్పొరేటర్లు అందరి దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టేసి ఇంకా కుకప్ స్టోరీస్ అన్నీ చెప్తారు. మాకు జగన్ అంటే అసహ్యము, లేకపోతే ఆయన విలువ ఇవ్వడు, ఆయనకి ఏమీ తెలియదు, అది తెలియదు, అందుకే మేము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వాన్ని చూసి మేమే స్వచ్ఛందంగా వచ్చేసామని చెప్పి ఇంకా వండి వార్చుతారు. నెక్స్ట్ జరిగేది అదే ఉంటుంది ఇప్పుడు. ఒక్కసారి చూస్తుంటే అసలు ఈ సినిమానా బయట రియాలిటీ అనేది అర్థం కావట్లేదు. ఓకే, బాయ్.